నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. దొనకొండ మండలం మల్లంపేట కాలనీలో పీఎం సూర్యఘర్ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పీఎం సూర్యఘర్ ద్వారా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు పోటీగా సూర్యఘర్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు సూర్యఘర్ ద్వారా ఉచితంగా కనెక్షన్లు అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా పీఎం సూర్యఘర్ కింద 1 కోటి కనెక్షన్లను అందిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి 20 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు దక్కాయి. 3 కిలోవాట్లతో మొత్తం 300 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఎస్ఎస్ పనులు కూడా వేగవంతం చేస్తున్నాం. లో వోల్టేజ్ ఉత్పన్నం కాకుండా రాష్ట్రంలో సబ్స్టేషన్ల నిర్మాణం. కోట్లతో ఒకటి చేస్తున్నాం, ఎర్రగొండపాలెంలో చేస్తున్నాం, ఇవన్నీ చేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్ 1400 ఇచ్చాం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. ఇంకా 900 పెండింగ్ ఉన్నాయన్నారు. ఈ ఎండాకాలంలో బిగిన్ చేసి, ఎందుకంటే వ్యవసాయ సీజన్లో మనం చేయలేం కాబట్టి అందరూ వ్యవసాయం చేసుకుంటుంటారు కాబట్టి ఇంకా 900 కావాలని అడిగారు. అవి కూడా తొందరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన ఎల్సిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పుడు జరగని విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గత గవర్నమెంట్ మీరు చూసుకుంటారు, 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచనా బాబు ఒక నిమిషంగా షూప్ ఛార్జెస్ పేరుతో దాదాపు చాలా డబ్బులు వేసేవాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే రేపు ఎలక్షన్కి వెళ్ళే లోపల ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు, కరెంటు బిల్లు తగ్గించే దశగా పనిచేయాలి. దేశంలో ఎక్కడ కూడా కరెంటు బిల్లు తగ్గించట్లేదు. మన ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళన్నీ కూడా చేస్తాం. నిన్న పాలెట్లో అయితే అడవిలో ఉంటారు, దాదాపు 660 ఇళ్ళు ఉన్నాయి అడవిలో. వాళ్ళ కరెంటు లైన్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోతే మన గవర్నమెంట్తో చర్చించిన తర్వాత మనం సోలార్ పెట్టి వాళ్ళకి నైట్ టైం కూడా కరెంటు ఉత్పత్తి చేసుకునే బ్యాటరీ స్టోరేజ్ పెట్టి చేసాం అన్నమాట. 660 ఇళ్ళు 611 ఇళ్ళకి మొత్తానికి ఎర్రగొండ కాన్స్టిట్యున్సీలో అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎక్కడైతే కరెంట్ లైన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పోవడానికి ఇబ్బంది ఉందో అట్లాంటి దాన్ని కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు కొత్తగా వచ్చే టెక్నాలజీని అవకాశాలుగా పుచ్చుకొని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తాం. ఇంకా రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అట్లానే మనం వ్యవసాయానికి 9 గంటలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు సోలార్ చేస్తాం. పీఎం కుసుమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మరి ఈ ప్రాంతంలో కూడా మనం పెట్టాము, ఇక్కడ కూడా పెట్టాము. ఈ ఎండాకాలంలోనే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు వచ్చి. ఎందుకంటే మీకు ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో సబ్స్టేషన్ దగ్గరలో ఈ సోలార్ ప్లాంట్లు పెట్టి ఈ ఉత్పత్తి అయ్యే పగలపూట లైట్ ఎండ ద్వారా లైట్ ద్వారా ఉత్పత్తి అయ్యేదాన్ని కరెంటుకి ఇచ్చేస్తారు. మనకు లైన్ లాసులు, విపరీతమైన డబ్బు లాసులు ఉంటుంది. రాజంపల్లి మందే కదా, చంద్రూరు మందేనా, బొట్లపాలెం, శంకరాపురం, కూర్చేడు. ఇక్కడ ఎన్ని మెగావాట్లు ఇస్తున్నాం? 20 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్లు కూడా మీ దగ్గర భూమి తీసుకొని, ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి తీసుకుంటారు, ప్రభుత్వ భూమి లేకపోతే కౌలుకు తీసుకొని అయినా సరే అక్కడ ప్లాంట్లు పెట్టి దగ్గరలో సబ్స్టేషన్ 11 kV లైన్లు దగ్గరలో పెట్టేసి చేస్తారు. ఈ సంవత్సరం అది కూడా కనపడింది. ఇప్పుడు ఇళ్ళ మీద ఎట్లా కనపడుతున్నాయో నెక్స్ట్ పొలాల్లో కూడా అది కూడా తయారు చేసి కనపడతారు. ఎందుకంటే రోజు కరెంటు వాడకం పెరిగిపోతుంది, కరెంటు ఖర్చు పెరిగిపోతుంది, కరెంటు ఛార్జీలు కూడా పెరిగిపోతుంది. వీటన్నిటిని తగ్గించాలంటే సమాజంలో వచ్చే కొత్త మార్పులను కూడా మనం కూడా అందిపుచ్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకుంటున్నారు. దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ముందుండి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాటరీలో కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత బ్యాటరీలో పెట్టుకునే కార్యక్రమాలు, ఇట్లాంటి అన్ని చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. కనుక మీ అందరూ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మంచి కార్యక్రమాలు చేసిందో ఆ ప్రభుత్వం చూడండి. ఇందాక నేను తిరిగేటప్పుడు కొంతమంది పెన్షన్లు అడిగారు. పెన్షన్స్ కూడా ఉన్నాయి. మనం ఏం చేసామంటే పోయిన గవర్నమెంట్ రాగానే పెన్షన్ పెంచే కార్యక్రమం చేశాం, కానీ కొత్తగా ఇచ్చే ఇంకా మొదలు పెట్టాలి. అవి కూడా తొందరలోనే కొద్దిగా డబ్బుల పరంగా కొద్దిగా సౌలభ్యం రాగానే పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. తొందరలోనే ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇందాక కొద్దిగా బిల్లులు రావాలని అడిగాడు, ఆయన కూడా తీసుకుంటాం. నాకు కూడా రావాలి, కొన్ని మా కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి, రావాలి. ఇందాక అడిగాడు మనవాడు. ఒక మాట
మన సోదర శాస్త్రులు మన నరసింహారెడ్డి గారికి, గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి, ప్రెసిడెంట్ గారికి, పార్టీ ప్రెసిడెంట్ గారికి, అట్లానే ఎల్సిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి, డిఈ గారికి, ఈ కార్యక్రమంలో పనిచేసిన అందరూ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి, కాంట్రాక్టర్కి అందరికి కూడా నమస్కారం అండి. ఈ ఊర్లో 53 మంది మనం సర్వే చేసినప్పుడు పెట్టుకుంటా ఉన్నారు. కొంతమందికి పైన ఇంటి పైన రేకులు ఉండటం వల్ల ఒక 7-8 మంది పెట్టుకోలేకపోయారు, 44 మంది పెట్టుకున్నారు. దాదాపు 66 లక్షలు శాంక్షన్ అయింది ఈ ఊరు ఒక్కదానికి. ఈ మండలంలో అయితే, ఈ కాన్స్టిట్యున్సీలో, దర్శి కాన్స్టిట్యున్సీలో అయితే 4031 ఇళ్లకి 50.39 కోట్లు శాంక్షన్ అయింది. బాగా చేసాం. ఇవన్నీ కనుక పెట్టుకుంటే కనుక రాబోయే రోజుల్లో మన ఇంటి పైనే మనమే బయట మనకి లైట్ ఉంది, ఎండక లైట్ లాగా వచ్చింది. ఆ లైట్ ద్వారా మనమే మన ఇంటిపైనే ఉత్పత్తి చేసుకొని మన ఇంటికే వాడుకునే కార్యక్రమం అనమాట ఇది. చాలా పెద్ద ఎత్తున మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం కూడా దీంట్లో బాగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చాలా పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 1 కోటి కనెక్షన్లు ఇస్తే మన రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు ఇచ్చారన్నమాట. మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అందరూ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 6 లక్షల కనెక్షన్స్ మనం ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం, 200 యూనిట్లు కలిసేవాళ్ళు. ఇది కాకుండా బీసీలకి అయితే ఇంకొక అదనంగా ఇంకొక 20,000, ఓసీలకి అయితే 78,000 రూపాయలు. అందరూ కూడా పెట్టుకోవచ్చు. 3 కిలోవాట్ల పెట్టుకోవచ్చు. దాదాపు మనకు 300 యూనిట్ల పైన ఉత్పత్తి అయింది. పెట్టుకుంటే కనుక 275 నుంచి 300 యూనిట్లు మన ఇంటి మీద ఉత్పత్తి అయింది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పెట్టుకోండి, బాగుంటుంది. మన ఇంటి పైన మన కరెంటు బిల్లు పెరిగింది అవి గొడవ ఉండదు. మన ఇంటి పైన కరెంట్ తయారైతే మన ఇంటికి వచ్చేసింది అన్నమాట. ఇది కాకుండా ఆర్డీఎస్ఎస్ అని ఇప్పుడు మనం స్తంభాలు వేస్తున్నాం అన్ని చోట్ల. మీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి 147 కోట్లు ఇచ్చాం. ఎప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా ఒక కాన్స్టిట్యున్సీకి 140-150 కోట్లు ఇచ్చేది లేదు. ఇప్పుడు 115 కోట్లు పని జరిగింది. మొత్తం స్తంభాలు మారుస్తున్నాం. ఎందుకంటే అగ్రికల్చర్కి మన గ్రామానికి సపరేట్ చేస్తాం. అగ్రికల్చర్కి 9 గంటలు, వ్యవసాయానికి, గ్రామానికి వచ్చేసరికి 24 గంటల కరెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్ అన్నమాట ఇది. ఫస్ట్ ఫేజ్లో రాష్ట్రం మొత్తం మీద దాదాపు 8,000 కోట్లు పైన ఖర్చు పెడతాం. ఇది పూర్తి చేస్తే కనుక మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మళ్ళీ 2వ ఫేజ్ ఇస్తూ ఉన్నారు. ముందు ఈ కార్యక్రమం చేస్తాం అనమాట. 2 సబ్స్టేషన్స్ ఇచ్చాం, ఉల్లగల్లు ఉంటాను, కల్లూరు. ఇంకా సబ్స్టేషన్స్ అడిగి ఉన్నారు మన వాళ్ళు. ఎక్కడైతే లోడ్ ఉంది, అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా సబ్స్టేషన్ నిర్మాణం చేస్తాం. వరుసన మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కాబట్టి ఫస్ట్ 1 ఇచ్చాం, తర్వాత 2 ఇచ్చాము. ఇప్పుడు ఈ 2 కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే తొందరగా ఓపెన్ చేశామో అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బంది లేకుండా చేసిన తర్వాత మళ్ళీ మిగతాది ఎక్కడైతే లోడ్ కావాలో అక్కడ మళ్ళీ సబ్స్టేషన్స్ ఇస్తాము. ఓకే సార్. ఓకే సార్. సార్ కొంచెం ముందు పర్మిషన్ ఆఫ్ ఎమ్మెల్యే సార్ దొనకొండ మండలం 13/4/26 మల్లంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 లక్షల వ్యయంతో దాత వడ్లమూడి భూపాల్ గారి సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు గారు, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంప్యూటర్లు ఉచితంగా అందజేసిన దాత వడ్లమూడి భూపాల్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు మరియు ఇన్ఛార్జ్ లక్ష్మి గారు ప్రత్యేకంగా అభినందించారు. కొండమంజులూరు, జేపంగులూరు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన జనకవరం పంగులూరు మండలం కొండమంజులూరులో ఆదివారం అధికారులు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిర్వహించారు. విద్యుత్, చేనేత మరియు జాలి శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పథకానికి అర్హులైన చేనేత వస్త్ర కార్మికుల సర్వీసులను పరిశీలించడంతో పాటు వారి దరఖాస్తులను స్వీకరించారు. చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇటువంటి గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక నాయకులు, లబ్ధిదారులు హర్ష వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంగులూరు విద్యుత్ శాఖ ఏఈపి ఆంజనేయులు, కొండమంజులూరు గ్రామ టీడీపీ నాయకులు చింతల సహదేవుడు, బొత్తుల వెంకట్రావు, చేనేత సొసైటీ అధ్యక్షులు మంచుపర్తి రాజా, కందుల శ్రీనివాసరావు తదితరులతో పాటు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు నిత్యాన్నదాన పథకంలోకి డిస్పోజల్ ప్లేట్లు, గ్లాసులు వాడకూడదని
పాలక మండలి సభ్యులు మన అసిస్టెంట్ కమిషనర్ మధుమంచి తిమ్మనాయుడు కోరిన మేరకు ఈ రోజు నుంచి నిత్య అన్నదానంలో 500 స్టీల్ ప్లేట్లు 50,000 రూపాయల విలువ గల ప్లేట్లని మన ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యులైన ధూళిపాల వెంకటరత్నం గారి కుమార్తె అల్లుడు సురేఖ అనురాధ మరియు మన పాలక మండలి సభ్యులైన గొర్రెపాటి పద్మజ గారి అత్తమామలు ఆంజనేయులు కమలమ్మ గారి కుమారులు సమకూర్చినారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళి సుధాకర్ రావు, మద్దా సునీత, ఆంజనేయులు, అరబోలు నాగమ్మ, రంగారావు, అనురాధ, నిత్యాన్నదాన సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మన దేవస్థానంలో ఆవు పాలు, ఆవు పెరుగు, అభిషేక సామాను, తీర్థ ప్రసాదములు, పూలు చెడిపోకుండా ఉంచుటకు గాను ఒక ఫ్రిడ్జ్ అవసరమైనందువలన 20,000 రూపాయల ఫ్రిడ్జ్ ఒంగోలు వాస్తవ్యులు అన్నంగి సురేంద్రబాబు ధర్మపత్ని అలేఖ్య దేవస్థానానికి అందజేసినారు. ఈ కార్యక్రమంలో గొర్రెపాటి పద్మజ, పొన్నంకి సుబ్బారావు, ఆకుల కోటేశ్వరరావు, అరబ్రోలు నాగమ్మ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ దత్తరాజ స్వామి దేవస్థానం చెమ్మకొండ నిత్యాన్నదానానికి మా పాలక మండలి సభ్యులు ఈవో గారు చెప్పిన సిద్ధాంతం అందరికీ నచ్చి ఇక్కడ నిత్యాన్నదానంలోకి అతనే ప్రొడ్యూసర్ ఉండి ఈ ప్లాస్టిక్ వాడకం ఇతరులు అనే నిర్మూలన కోసం అన్నదానంలోకి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి గాను పాలక మండలి సభ్యులైన మన ధూళిపాల వెంకటరత్నం గారి కుమార్తె అనురాధ గారు మరియు మన గొర్రెపాటి పద్మజ గారి వాళ్ళ అత్తయ్య మామయ్య గారు గొర్రెపాటి ఆంజనేయులు గారి జ్ఞాపకార్థం ఈ వాళ్ళ కుమారులు ఈ ప్లేట్లు ఇస్తున్నారు. ఈ ప్లేట్ల ఖరీదు 50,000 రూపాయలు. ఈ అన్నదానానికి మేము ఇచ్చినందుకు గాను వాళ్ళు అంతా జాగ్రత్తగా వాడుకొని అన్నదానంలో ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు కూడా దీన్ని వినియోగించుకొని అందరూ దీన్ని నీట్గా ఉంచేటట్లుగా ఎక్కువ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ వాడటం వద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు కూడా అందరూ గుర్తుంచుకొని ప్లాస్టిక్ నిషేధించి మీరు మీ ఇళ్లలో కూడా ప్లాస్టిక్ వాడటం తగ్గించవలసిందిగా అందరికీ కోరదు. జై శ్రీరామ్. బల్లికురవ మండలం కేరాజుపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల వారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్టా మహోత్సవం ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం దేవుని ఆశీర్వాదాలు కోరుకున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందుతుందని, సమాజంలో ఐక్యత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి రాష్ట్ర పార్టీ ప్రజా సమస్యలను అధికారులకు వద్దకు తీసుకువెళ్లే దృష్టితో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అద్దంకి నియోజకవర్గ కార్యాలయం నందు జనతా వారధి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా అద్దంకి పట్టణ స్థానిక బంగ్లా రోడ్లో గల అంబేద్కర్ బొమ్మ దగ్గర SC/ST సామాజిక వర్గం వారికి చెందిన నిరుపేద మహిళలు తోపుడు బండ్లతో వ్యాపారం సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. పి కోటేశ్వరమ్మ, ఎన్ సంతోషం, వి యేసుకుమారి, మల్లెల సుబ్బాయమ్మ, ఎం లిల్లీయమ్మ అను ఈ నిరుపేద మహిళలతో మున్సిపల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేసి బలవంతంగా వారి తోపుడు బండ్లను తీసుకువెళ్లడం జరిగింది. వారు జనతా వారధి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును స్పెషల్ ఆఫీసర్ కమ్ RDO సమక్షంలోకి తీసుకువెళ్లడం, వారు స్పందించి ఫిర్యాదును స్వీకరించి వెంటనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి స్ట్రీట్ వెండర్ లైసెన్స్ లేవు సార్. తర్వాత సెల్ఫ్లో కూడా రికార్డ్ అవ్వలేదు. ఈ ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ఇప్పుడు ఇస్తున్నారు సార్, స్వనిధి. దాని కింద వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వీళ్ళకి మామూలు నేషనలైజ్ బ్యాంకులో కూడా
సహాయం వస్తుంది తమ ద్వారా. ఏదైనా పనులు చేసుకున్నానా ఏం పనులు కూడా లేవు మాకు ఇంకంతకన్నా బతుకు తిరుగులేదు సార్. మీరే మాకు మీద దయచేసి సాయం అవును సార్, ట్రీట్మెంట్ లైసెన్స్, పిఎం సమ్మాన్ నిధి, సమ్మాన్ నిధి, సమ్మాన్ నిధి స్వయం శక్తి కింద లోన్స్, బ్యాంక్ లోన్స్. ఇంకా ప్రధానంగా అక్కడ ఇంకా ఏదో పట్టాదానికి కూడా పట్టాలేదే ఏమంటున్నారు, అది సాగించుకొని పట్టణ పేదరిక నిర్మూలన పట్టణ ఇది సెల్ఫ్ సార్, శాంతి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సెల్ఫ్ మనకి మార్కింగ్ ఇస్తా ఉన్నాను సార్. సీఐతో కూడా మాట్లాడతా, సీఐతో కూడా పోలీసు డిపార్ట్మెంట్, రెవెన్యూ మీరు వస్తేనే అది పరిష్కారం అవుతుంది. ముందు మార్కింగ్ ఇచ్చినాక మా పార్టీ తరఫున జనతా వార్టీ జరుగుతుంది సార్, స్టేట్ ప్రోగ్రామ్, సెంట్రల్ ప్రోగ్రామ్. సరే వాళ్ళు మా దృష్టికి తెచ్చారు కాబట్టి ఆ సమస్యని మీకు ఇప్పుడు పక్కన పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదండి. విగ్రహం దగ్గర చుట్టూతా పెడితే మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది. అది పక్కనంటే నువ్వు విగ్రహం పక్కన పెడితే కుదురుదమ్మా. నువ్వు వేరే కొట్టోడు ముందు మాట్లాడుకో, అందరూ పెట్టుకోవట్లా. మరి అదే కదా పరిస్థితి. ఇప్పుడు బళ్ళు ఉన్నాయో కాదమ్మా, నా దగ్గర సీటు వెండారు 150 మంది బాబు ఇంటి పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు ప్రధానంగా కూడా సార్ మాది నియోజకవర్గ కార్యాలయం, బీజేపీ నియోజకవర్గ కార్యాలయం మొత్తం నింపేస్తున్నారు. మేము అఫీషియల్స్ వస్తున్నారు, జిల్లా నుంచి, స్టేట్ నుండి అఫీషియల్స్ మనం పట్టించుకోలేదండి. అంటే ఓవరాల్ గా తమ దృష్టికి తెస్తున్నారు. కలెక్టర్ గారు మొన్న నాకు మెమో ఇచ్చాడు. బళ్ళు ఇల్లేమో బళ్ళు ఆ బొమ్మ చుట్టూతో పెట్టారు, యువతల వెహికల్స్ పెట్టారు. నా సైకిల్ నా కారు వెళ్ళలేదు, నువ్వేం చేస్తావు? మనం అసలు వాళ్ళు పెట్టుకున్నా కూడా మనం పట్టించుకోవాలి. కలెక్టర్ గారు ఎప్పుడైతే మెమో ఇచ్చాడో, ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ పెట్టినాక వారానికి ఒక రోజు వస్తున్నారు. మన నుంచి కదా వారం ఒకరికి అర్థంగా చెప్పాను. నేను ఈసారి వచ్చినప్పుడు ఈ బళ్ళు ఈ ట్రాఫిక్ ఎట్లుందంటే నీ మీద యాక్షన్ తీసుకుంటానండి, నా మీద. అది నా పరిస్థితి. కోర్సుపాడు 108లో పైలట్గా విధులు నిర్వహిస్తున్న రాయపాటి ప్రసాదరావు మార్చి 24వ తేదీన బైక్పై డ్యూటీకి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురి అయ్యాడు. గాయపడిన తనకు జిల్లాలో 108 సిబ్బంది అందరూ కలిసి ఆర్థిక సహాయం నిమిత్తం ఈ రోజున 5,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో 108 ఎంప్లాయీస్ యూనియన్ H138 జిల్లా కార్యదర్శి హరిబాబు మరియు గ్రీవెన్స్ కమిటీ మెంబర్ కోటేశ్వరరావు నగదును పైలట్ ప్రసాద్కు అందజేశారు. అద్దంకి పట్టణంలో ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ భవానీ సెంటర్లో మద్యం సేవించి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టకుండా ప్రయాణించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి తమ జాగ్రత్తలు తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని, లేని ఎడల భారీ జరిమానా విధించి కోర్టుకు పెడతామని వాహనదారులకు తెలిపారు. మేదరమెట్లలో బస్సును ఢీకొట్టిన లారీ కోర్సుపాడు మండలం మేదరమెట్లలోని ఒంగోలు రోడ్లో సోమవారం ప్రమాదం జరిగింది. అద్దంకి నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఒక మహిళా ప్రయాణికురాలు గాయపడింది. ఆమె కొప్పెరపాడుకు చెందిన దేవకుమారిగా గుర్తించారు. బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన మహిళను వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కోర్సెపాడు మండలం రావినూతల గ్రామంలో వీధి లైట్లు 2 నెలలుగా పనిచేయడం లేదు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉందని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా అధికారుల పనితీరు ఉందని, ఇప్పటికైనా పరిస్థితి మార్చుకొని గ్రామంలో వీధి లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. 2 నెలలుగా మా వీధిలో లైట్లు వెలగడం లేదని ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు చెప్పినా
పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని దక్షిణం బజార్ చేబ్రోలు వెంకయ్య వీధిలో నివాసం ఉంటున్న కొల్లా మోహన్ రావు మీడియాకు తెలియజేశారు. ఈ వీధిలో చిన్నపిల్లలు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లేవారు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఈ వీధిలో పాముల బెడద ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, లేని ఎడల త్వరలో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని ఆయన తెలిపారు. రావినూతల, ప్రకాశం జిల్లా రావినూతలలోని దక్షిణ బజార్న చేబ్రోలు వెంకట సుబ్బయ్య వీధి నెల 15 రోజులకి అంతకుముందు ఎక్కువే అవుతుంది. బజార్ లైట్లు ఏమంటే వేయట్లేదు. ఎలక్ట్రీషియన్ అడిగితేనేమో ఆఫీస్లో చెప్పమంటారు. ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ మేడంని అడిగితేనేమో నాకు తెలియదు అంటుంది. మన ఇన్ఛార్జ్ గారేమో అది చేపిస్తామని చెప్పారు. ఇంతవరకు ఏం లేదు. అది పరిస్థితి. చాలా ఇబ్బందిగా ఉన్నది. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధికి గత నెల 15వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందిస్తున్నామని మన అద్దంకి పశువర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వి బ్రహ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నాయని, అధిక ఉష్ణోగ్రత కారణంగా పశువులకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, రైతులు పశువుల పట్ల జాగ్రత్త వహించి ఉదయం 10 గంటల లోపు పశువులను మేపి నీడను ఉంచుకోవాలని, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి పశువులను మేపాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. పశువులకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా వెంటనే మీ దగ్గరలో ఉన్న పశు వైద్యులను సంప్రదించి వైద్యులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కేవీ బ్రహ్మయ్య, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు అద్దంకి. ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్రంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం జరుగుతుంది. గత నెల 16వ తారీఖు నుంచి ఈ నెల 14వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అద్దంకి టౌన్ ఏరియాలో జరుగుతుంది. ఇది కూడా వీలైనంత త్వరలో కంప్లీట్ చేస్తాము. కాబట్టి రైతులు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ పశువుల్ని గాలికుంటు వ్యాధి నుంచి రక్షించుకోగలని తెలియజేస్తున్నాను. అలాగే వస్తున్నది ఎండాకాలం కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా పశువుల్ని జాగ్రత్తతో వడదెబ్బకి కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పశువుల్ని ఉదయం 9 గంటలు 10 గంటల లోపు మేపుకొని తిరిగి తీసుకొచ్చుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి మేపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే వడగాలులకు ఏదైనా సన్స్ట్రోక్ తగిలినట్లయితే వాటిని చల్లటి నీటిలో నీడను ఉంచి చల్లటి నీటితో కడిగి త్రాగటానికి చల్లటి నీటి ఇచ్చి సేద తీర్చి వాటిని రక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే కుంటలు, వాగులు దగ్గరటువంటి నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా ఆ నీళ్లు తాగకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ నీళ్లు తాగిన దానివల్ల జలగ రోగానికి సంబంధించినటువంటి జబ్బు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలా రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సింది తెలియజేస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా వడదెబ్బ తగిలినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని కానీ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కానీ సహాయంతో వాడికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. అలాగే చల్లటి నీళ్ళల్లో గ్లూకోజ్ అట్లాంటి నీళ్ళు వేసుకొని వాటిని సేద తీర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ఎయిడ్స్ నిర్మూలనకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, గతంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఒంగోలు వెళ్లి వైద్యం చేయించుకునేవారని, ఇప్పుడు అవసరం లేకుండా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో ఏఆర్టీసీ సెంటర్ కౌన్సిలర్ రమేష్ తెలియజేశారు. వైద్యులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ టైంకి మందులు వేసుకుంటూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే పూర్తి ఆరోగ్యంగా ఉంటారని వారు తెలిపారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు రక్త పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలకు డబ్బులు వృధా చేసుకోవద్దని వారు సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. నేను ఏఆర్టీ సెంటర్లో కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. గతంలో 13 సంవత్సరాలు ఒంగోలులో పనిచేసి జీజీహెచ్లో పనిచేసి ఇటీవల మంత్రి గారి ప్రోత్సాహంతో మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అద్దంకిలో ఏర్పాటు చేసినటువంటి ఏఆర్టీ సెంటర్లో కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. మరి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకి మందులతో పాటు అనేక రకాలైనటువంటి రక్త పరీక్షల సదుపాయాలు కూడా మనం ఇక్కడ అద్దంకిలో చేస్తున్నాము. ముఖ్యంగా CD4 అనేది ఏంటంటే ఇది ఆరోగ్య కణాలు. ఈ ఆరోగ్య కణాలు మనిషికి 1500 వరకు ఉంటాయి.
ఈ 1500 మరి హెచ్ఐవి వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ ఇమ్యూనిటీ అనేది బాగా దెబ్బతినిపోయి చాలా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మనం మెడిసిన్ స్టార్ట్ చేయడం వల్ల వాటన్నిటి వల్ల కూడా ఏంటంటే ఈ CD4 అనేది ఆరోగ్య కణాలన్నీ పెరగడం వల్ల వాళ్ళకి OAS అనేవి ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే రెండవది వైరల్ లోడ్ సర్వీసెస్ అంటే మన వారి యొక్క రక్తంలో వైరస్ ఎంత శాతం ఉంది అని తెలుసుకునే పరీక్ష అనమాట. ఇది లెస్ దెన్ 1000 కాపీస్, అంటే 1000 కాపీస్ కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఆరోగ్యం బాగున్నట్లు. రెగ్యులర్గా కనుక వాళ్ళు మాత్రలు సక్రమంగా తీసుకున్నట్లయితే ఆ కాపీస్ కూడా 1000 కంటే తక్కువ వస్తాయి. అసలు TND అంటే టార్గెట్ నాట్ డిటెక్టెడ్ 0 కూడా వస్తుందన్నమాట. అంటే వైరస్ పూర్తిగా 0 స్థాయికి వస్తుంది. ఇలా చేయాలంటే క్రమం తప్పకుండా ART మందులు అనేది వాడాలి. అవి ఎలా వాడాలి ఏంటి అనేది వాళ్ళకి వచ్చినప్పుడు నేను కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మరి క్రమం తప్పకుండా ఎలా మాత్రలు తీసుకోవాలి, CD4 పెంచుకోవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వైరల్ లోడ్ తగ్గించుకోవడానికి ఎటువంటి క్రమం తప్పకుండా మాత్రలు ఎలా వాడాలి అనేక విషయాలన్నీ కూడా వారితో చర్చించి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూర ప్రతిరోజు తీసుకోవడం, గుడ్లు, పాలు ఇవి తీసుకుంటే రెగ్యులర్గా మాత్రలతో పాటు ఆరోగ్యం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకు దొరికేటువంటి రేగి పండ్లు, జామ, బొప్పాయి, ఇవి ఖర్జూర ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి కూడా మరి ఖర్జూరాలు కానీ, బెల్లం, వేరుశనగ గుండ్లు ఇట్లాంటివన్నీ కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు వచ్చేటువంటి ఆహారం ఏమైతే ఉందో వాళ్ళకి తెలియజేయడం, మరి వాళ్ళ పరిశుభ్రత గురించి తెలియజేయడం, మరి కొంతమందికి భార్యాభర్తలు ఉంటే భర్తకు ఉండొచ్చు, భార్యకు లేకపోవచ్చు. మరి అలా లేకుండా ఆమెకు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రమం తప్పకుండా మందులు వాడినట్టయితే వైరల్ లోడ్ తగ్గడం వల్ల U=T అంటారు. అంటే అన్డిటెక్టబుల్, అన్ట్రాన్స్మిటబుల్. మనకు వైరస్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో, అంటే గుర్తించలేని పరిస్థితికి వైరస్ ఎప్పుడైతే వస్తుందో రక్త పరీక్షలో ఈ వైరస్ అనేది ఇంకొకటి వ్యాపించడం అనేది తగ్గిపోతుంది అనమాట, ఉండదు. అందుకని U=U స్థాయి వరకు తీసుకురావడం అనేది మన కౌన్సిలింగ్ బాధ్యత. మేము వాటిని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. క్రమం తప్పకుండా మెడిసిన్ వాడటం, మంచి ఆహారం తీసుకోవడం, సేఫ్ సెక్స్, ఇలా ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాలకు వచ్చేసరికి మన పెన్షన్ రూపంలో కూడా అప్లై చేస్తాం. అంటే పెన్షన్ అనేది ఒకటే వస్తుంది. ఒకవేళ వాళ్ళకి వేరే పెన్షన్ అంటే విడో పెన్షన్ కానీ ఏదన్నా పెన్షన్ వస్తున్నట్టయితే ఈ పెన్షన్ రాదు. ఏ పెన్షన్ రాకుండా, ఎటువంటి పెన్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోకుండా HIV వ్యాధితో జీవిస్తున్న కరెక్ట్గా మందులు వాడుతున్నట్టయితే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా ఉంది. మరి మంత్రి గారి ప్రోత్సాహంతో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అద్దంకి ART సెంటర్ని మరి రాష్ట్రంలోనే నెంబర్ 1గా చేయాలనేది మా ఆలోచన. ASN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.